నమస్తే. నిస్వార్థమైన అన్న, నిస్వార్థమైన తమ్ముడు నాగబాబు, కొనెదెల నాగబాబు అని చెప్పారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు 18 సీట్లు గెలిచిన సమయంలో కూడా నాగబాబు గారు ఎక్కడా కూడా పోటీ చేయలేదు. తదనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం చేసి చిరంజీవి గారు మంత్రి పదవి పొందినప్పటికీ కూడా నాగబాబు గారు ఎక్కడా కూడా మంత్రి పదవి కానీ ఎమ్మెల్సీ కానీ కనీసం ఒక కార్పొరేట్ పదవి కూడా ఆయన ఎక్కడ ఆశించలేదు. అంత గొప్ప నాయకుడు అని చెప్పాలి. తర్వాత ఇక్కడ జనసేన వరకు వచ్చేసరికి ఆయనకి జనసేనకు 2024 ఎంపీ స్థానం అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. తర్వాత బీజేపీ త్యాగంలో భాగంగా బీజేపీకి వెళ్ళింది లేదని చెప్పాడు మళ్ళీ పవన్ కళ్యాణ్. అయినా కూడా పిఠాపురంలో దగ్గరుండి పవన్ కళ్యాణ్ గెలిపించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను నాగబాబు గారు. మీరు పవన్ కళ్యాణ్ గెలిపించినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.